కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, ఎన్నికల కమిషన్ ఒక కొత్త నిర్ణయానికి దారి తీసుకోబోతుందంటూ చర్చలు జరుగుతున్నాయి. ఓటర్ ఐడీలకి ఆధార్ కార్డును లింకప్ చేసి దొంగ ఓట్లకు సంబంధించిన అంశాన్ని పరిష్కరించడం కావచ్చు, అలాగే జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి, దానికి సంబంధించి ప్రక్రియలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక చర్చని ఎన్నికల కమిషన్ ప్రస్తావన చేయటము. ఇప్పటికే రాజకీయ నాయకులు అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి భయం ఉందేమో కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తే ఏదో జరగబోద్దు అనేటువంటి ఒక ఆశ ఉంది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటీవల చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. 28లోనే ఎన్నికలు జరుగుతాయి, లేదంటే 27 చివరిలో ఎన్నికలు జరుగుతాయి అంటూ కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. సో ఏంటి ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క చర్యలు కావచ్చు, జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశం కావచ్చు? జమిలీ ఎన్నికలు, ఎలక్షన్ కమిషన్ లో దొంగ ఓట్లు తగ్గించడం కోసం, అనధికారిక చేష్టలు తగ్గించడం కోసం, లేకుండా చేయడం కోసం ఫెయిర్ ఎలక్షన్ బట్టి ఏ చర్య తీసుకున్నా స్వాగతించాల్సిందే, మరిన్ని చర్యలు రావాల్సిందే. ఏం చేస్తారో చూడాల్సి వస్తుంది. జమిలీకి సంబంధించి నాకు ఉన్న పరిచయాలతో వచ్చిన దాంతో ఒక అంశం ఏమో వచ్చిందంటే, జమిలీ ఎన్నికలు 2 దఫాలుగా జరగచ్చు. ఒకసారి పాక్షిక జమిలీ, సంపూర్ణ జమిలీగా మారుతుంది. ఎందుకంటే ఎప్పుడు జమిలీ పెట్టినా ఏదో ఒక రాష్ట్రం సమస్య అవుతుంది. ఇప్పుడు 29లో జమిలీ పెట్టారనుకోండి, తమిళనాడు, బెంగాల్ 2 ఏళ్ళు అయి ఉంటుంది. వాళ్ళు రద్దు చేస్తే వాళ్ళు పాపం, ఇంకొక రోజు పెడితే ఇంకొక రోజు. 27 పెట్టారు జమిలీ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ 29 కదా, మాకు 2 ఏళ్ళు ముగిసిపోతుంటారు. అట్లా కాంప్లికేటెడ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టుగా నేను విన్నా. అదేంటంటే 2 దఫాలుగా జమిలీ పూర్తి చేయాలని. 27 నవంబర్, డిసెంబర్ లో మొదటి జమిలీ జరిపి 32లో సంపూర్ణ జమిలీగా తీసుకెళ్లాలి అనే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా నాకున్న కొంత చిన్నపాటి మీడియా మిత్రుల ద్వారా వచ్చిన సమాచారం. 27 ఎట్లా అంటే 28 అంటే అది ఎలా పాసిబిలిటీ, మళ్ళీ గ్యాప్ పెరిగిపోద్ది కదా అప్పటికి. 27 లోక్సభ రద్దు చేసేసి ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో వాళ్ళకి అనుమానం ఉంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 28లో జరుగుతాయి, ఫిబ్రవరి. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కానీ పొరపాటున బీజేపీ ఓడిపోతే, అఖిలేష్ యాదవ్ బాగా పికప్ అయ్యాడు, పార్లమెంట్ ఎన్నికల్లో పికప్ అయినాడు, రేపు అసెంబ్లీకి ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఇంకా పికప్ అవుతాడు. కాబట్టి ఆ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయిన 1 year కు మెయిన్ ఎలక్షన్ జరిగితే అప్పుడే గెలిచిన ఎస్పీ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంటుంది, 80 ఎంపీల సీట్ల మీద ప్రభావం పడితే బీజేపీ చాలా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సపరేట్ జరగకుండా దాన్ని ముందుకు లాగాలి అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. ఇప్పుడు జమిలీ ఉత్తరప్రదేశ్ జగలబ్ జరిపినారనుకోండి, అఖిలేష్ యాదవ్ అయితే ప్రధానమంత్రి కాలేడు కదా, ముఖ్యమంత్రి అవుతాడు కదా. కాబట్టి అఖిలేష్ యాదవ్ ఓటేసినా పెద్ద ప్రయోజనం ఉండదు, ఆయన ఏం ప్రధానమంత్రి కాదు, నాకేంటి అని చెప్పడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి 27 నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో జమిలీ ఎన్నికల్ని లోక్సభను రద్దు చేసేసి వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ప్రాచిక జమిలీని స్టార్ట్ చేసి 27కి ఒక చట్టమే ఉందంటే, సార్వత్రిక ఎన్నికలు, దేశవ్యాప్త ఎన్నికలు జరిగినప్పుడు 3 నెలల్లో 6 నెలల్లో ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, ముందుకు లాగేవచ్చు. ఇప్పుడు నవంబర్ లో జరిగింది అనుకో, మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేదానికి ముందుకు లాగేవచ్చు. అక్టోబర్ లో జరిగింది ఇంకో 3 నెలలు పొడిగించేసి లాగేవచ్చు. దాన్ని 3 నెలల, 6 నెలల, సంవత్సరం ఏదో ఒక లెక్క కట్టి నీరెస్ట్ గా ఉండేదాన్ని లాగేస్తారు ప్రైమరీగా. అంటే ఉత్తరప్రదేశ్ ను 27కి లాగేస్తారు 3 నెలల కింద. దానికి ముందు ఇట్లా కొన్ని రాష్ట్రాలు లాగేస్తే ఒక 30% 40% జమిలీ అయిపోతుంది. ఆ తర్వాత 29లో జరిగే రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే జరుగుతాయో ఆంధ్రప్రదేశ్, అవి మస్ట్ అండ్ షుడ్ మళ్ళీ ఎవరైనా సరే 32కి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడేమవుతుంది, ఆంధ్రప్రదేశ్ లో 29లో ఎవరు గెలిచినా 3 ఏళ్లే ఉంటుంది. ఇప్పుడు మానసికంగా అంటే ఎప్పుడో ఒకసారి కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడక తప్పదు, ఒకే రోజు కొడుకు కింద రావు, అది సాధ్యపైన కాదు. కాబట్టి 27లో పాక్షిక జమిలీని జరిపి లోక్సభ వరకు జరిపి మిగతా కొన్ని దానికి ముందు వెనక ఉన్న రాష్ట్రాలను దీంట్లో కలిపి పాక్షిక జమిలీని చేయడం. ఆ తర్వాత 32లో 5 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది కదా పార్లమెంట్ ఎలక్షన్స్, అక్కడ పెట్టి దానికి ఈ 27కు 1 year అటు ఇటు ఉండేటువంటి లాగేస్తారు కదా. ఆ తర్వాత ఉండేవని 32కి మస్ట్ అండ్ షుడ్ పోవాల్సిందే. ఇలాంటి ఒక ఆలోచన చేయబోతా ఉంది అని ఒక ప్రచారం ఉంది. కాబట్టి 27లో ఎలక్షన్ ఉంటే ఇంకా మనకు ఆంధ్రప్రదేశ్ లో పండగే. 27 ఎలక్షన్ ముందు ఒక సంవత్సరం, ఆ తర్వాత 27 పార్లమెంట్ ఎన్నికలు నడిపిన మళ్ళీ 1 year లో లోక్సభ అసెంబ్లీ జరగాలి. కాబట్టి ఇంకో 1 year తర్వాత ఎలక్షన్ తప్ప ఇంకేం ఆంధ్రప్రదేశ్ లో ఉండదు. అంటే ఇది జరుగుతుందని తెలియదు, నాకున్న సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి. కానీ చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఎంతో కొంత అవగాహన ఉంటేనే కదా మాట్లాడేది. ఇప్పుడు నాకే సమాచారం ఉందంటే జగన్ గారికి ఇంకా పెద్ద సమాచారం ఉంటుంది కదా. కాబట్టి జమిలీ కన్ఫర్మ్ ఎప్పుడనేది మాత్రం మన డౌట్. ఈ 2 ప్రతిపాదనలు చూడడానికి కూడా కొంచెం హేతుబద్ధతగా ఉంది. కాబట్టి 27, 32తో
మారుతుందని ఒక అంచనాతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.